ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మనం ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకుంటున్నామండి. గత 2 నెలలుగా దేవుడు సత్సాంగత్యము అనే మాటతో మాట్లాడుతున్నారు. సత్సాంగత్యం అనే మాట నాకు చాలా కొత్తగా అనిపించింది. మన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఈ మాట ఉందా అని నేను వెతుకుతూ వచ్చాను. సత్సాంగత్యం అనే మాట లేదు, కానీ సాంగత్యము ఎవరితో చేయకూడదు అన్నది 1 కొరింథీయులు 5వ అధ్యాయంలోని 9, 11 వచనాల్లో చాలా స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. వారితో సాంగత్యము చేయవద్దు అని వ్రాయబడి ఉన్నది. మన దేవుడైతే మనల్ని సత్సాంగత్యము కలిగి ఉండమన్నారు. ఎందుకంటే 1 కొరింథీయులు 15వ అధ్యాయంలోని దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అనగా, క్రీస్తు రక్తంతో కొనబడినటువంటి మనము దేవుని యొక్క చిత్తములో జీవించకుండా ఆ దుష్ట సాంగత్యంలోకి వెళ్ళినట్లయితే మన నడవడి అంటే క్రీస్తుతో నడవకుండా మనల్ని ఆటంకపరచబడుతుంది. కనుక కడవరి రోజుల్లో ఉన్నామని వింటున్నాము, అంత్య దినాలను చూస్తున్నాము అని మనం వింటున్నాం. ఎందుకంటే జరుగుతున్న యుద్ధాలు, చూస్తున్నటువంటి వాతావరణము కూడా మనకి భయంకరంగానే కనపడుతోంది. అలాంటి దినాల్లో మనము తప్పిపోయే స్థితిలోకి వెళ్ళిపోతామేమోనని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు అని అనిపించిందండి. అలాగే సత్సాంగత్యం అనే తండ్రి అయిన దేవుడు చెప్పినప్పుడు నాకు మొట్టమొదటిగా లూకా సువార్తలోని 2వ అధ్యాయంలో యేసు ప్రభువు గురించి రాయబడినటువంటి మాట నాకు జ్ఞాపకానికి వచ్చిందండి. యేసు జ్ఞానమందును వయసులందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అద్వితీయ కుమారుడుగా వచ్చినటువంటి యేసు ప్రభువునే మనుషుల దయ్యందును దేవుని దయందును వర్ధిల్లుచుండునని వ్రాయబడినప్పుడు మన పేపాట మనము నిజముగానే సత్సాంగత్యము కలిగి ఉండాలి. అనగా మనము ఎవరితో సాంగత్యం చేస్తున్నామో గ్రహించుకొని దేవుని పద్ధతిలో వారు ఉన్నారా అని వెదికి వారితో మనము స్నేహం చేయవలసిన అవసరం ఉంది. ఆ సమయంలో మనం ఉన్నాము అనేది అర్థమవుతూ వచ్చిందండి. ఎందుకనంటే మత్తయి సువార్తలో చాలా చక్కగా వ్రాయబడి ఉందండి. 24వ అధ్యాయంలో, ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. ఎంత స్పష్టముగా మరి మనం ఎవరితో సాంగత్యం చేయాలో వ్రాయబడింది అర్థమవుతోంది కదండి. మరి 2వ రాకడలో లేదా దేవుని సంఘం ఎత్తబడుతుంది, ఆ సమయంలో మనము ఎత్తబడే గుంపులో మనం ఉండాలని క్రైస్తవ సంఘం అంతా కూడా సిద్ధపడుతూ ఉంటారండి. అలాంటి సిద్ధపాటుతో ఉన్న మనము ఎత్తబడే సంఘంలో ఉండవలసినటువంటి మనము పొలంలో ఉన్న వాళ్ళు 2 ఉంటే ఒకళ్ళు తీసుకొని పోబడ్డారు అనగా, ఎవరైతే వదిలివేయబడ్డారో వాళ్ళు దేవుని మార్గంలో లేరు కనుక వాళ్ళు వదిలివేయబడ్డారు. 2 కలిసి పని చేస్తున్నారు కానీ అనగా దేవుని పనిలోనే వారిద్దరూ ఉన్నారు. పొలము కానీ తిరుగులు విసరటం అని ఏదైనా ఈ 2 కార్యాలు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల గురించి రాయబడుతున్నాయంటే 2 క్రైస్తవులే, కానీ ఒకరు మాత్రమే ఎత్తబడుతున్నారు. కనుక మనము సత్సాంగత్యం అనే దేవుడు మనల్ని ఎందుకు హెచ్చరించారు అన్నది ఈ మాట జ్ఞాపకం వచ్చినప్పుడు నాలో భయము కలిగిందండి. అంతేకాదు, కానీ మనము అలాంటి స్థితిలోకి మనం వెళ్ళకూడదు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని హెచ్చరించారు, మనతో మాట్లాడుతున్నారు. రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉన్నటువంటి మీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి ధన్యతని నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుని మార్గంలో మనం ఉన్నామా అని మనం పరిశీలించుకోవాల్సినటువంటి దినములలో, అంత్య దినములలో, కడవరి దినములలో మనం ఉన్నాము అని అవగతమైందండి. అలాగే ఇంకొక మాట కూడా మరి నాకు జ్ఞాపకం వచ్చింది. లూకా సువార్త 5వ అధ్యాయము 18వ వచనము, ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకుని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి, కానీ జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయిను కనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. ఆయన వారి విశ్వాసమును చూచి, మనుషుడా, నీ పాపములు క్షమింపబడి ఉందమని వానితో చెప్పాను. ఎవరి విశ్వాసాన్ని చూశారండి? ఆ మంచం మీద ఉన్నటువంటి పక్షవాతము కలిగినటువంటి వ్యక్తిని చూసి కాదండి, యేసు ప్రభు స్వస్థతనిస్తారు అని విశ్వాసముతో ఆ ఇంటి ఎదుటికి వచ్చినప్పుడు అక్కడ మనుషులందరూ ఉండటం వలన తనని లోపలికి తీసుకువెళ్ళటానికి వీలు కానప్పుడు ఆ ఇంటి యజమానిని బతిమలాడుకుని పైన రేకులు విప్పి యేసు ప్రభు ఎదుట అతని మంచంతో దింపారండి. వారి విశ్వాసాన్ని చూసి దేవుడు స్వస్థపరిచారు. అలాంటి స్నేహితులు మనకు ఉండాలి. ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం.
ఆ పరిస్థితుల్లో మనల్ని బలపరిచేవారు కావాలి. మన తోడు నిలిచి ప్రార్థనా జీవితంలో మనం వీగిపోకుండా, మనం సమస్యల్లో మనం కొట్టుకుపోకుండా మనల్ని బలపరిచే మన స్నేహితులు మనకుండాలి. ప్రార్థనలో మనతో ఏకీభవిస్తూ మనల్ని బలపరుస్తూ దేవుని మార్గంలో దేవుని వెదికే వారముగా చేయగలిగే అటువంటి స్నేహితులు మనకు కావాలండి. ఇక్కడ యోబు స్నేహితులు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు శ్రమలో ఉన్నప్పుడు అతని స్నేహితులు మొదట అతను ఆదరించడానికే వచ్చారు. ఆదరించడానికి వచ్చినటువంటి స్నేహితులు అతని శారీరక స్థితిని, అతను పోగొట్టుకున్నదంతా చూచిన తర్వాత అతనిలో తప్పులు వెతకటం మొదలు పెట్టారండి. అలాంటి స్నేహితులతో మనం ఈ రోజుల్లో స్నేహం చేస్తున్నామేమో గమనించుకోవాలి. అలాగే యోనాతాను దావీదు చూసినప్పుడు అతని హృదయముతో యోనాతాను హృదయము కలిసిపోయినని వ్రాయబడి ఉందండి. అలాంటి స్నేహితులు మనకు కావాలి. సౌలు దావీదును చంపాలని చూసినప్పుడు తాను రక్షించాను అని తెలిస్తే, తనకి ప్రాణహాని ఉన్నది లేదా తండ్రి తనని కోప్పడతారని తెలిసినా కూడా దావీదుని రక్షించాడండి. అలాంటి స్నేహితులు మనకి కావాలి ఈ రోజుల్లో. ఇద్దరు తిరగలు విసురుతున్న వాళ్ళు, ఒకళ్ళు ఎత్తబడ్డారు, ఒకళ్ళు మిగిలిపోయారు. మన జీవితంలో కూడా అలాంటి దుస్థితి రాకుండా మనల్ని హెచ్చరించడానికి దేవుడు ఈ రోజున సత్సాంగత్యం గురించి మాట్లాడుతున్నారండి. 1 కొరింథీయులు 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల గురించి వివరణ అక్కడ ఉంది. కాబట్టి మనం అలాంటి స్థితిలో పడిపోకుండా మనల్ని మనము కాపాడుకుంటూ దేవునితో సహవాసం చేయడానికి మన సమయం ఎంతో విలువైనదండి. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటకి కూడా ఒక రోజున జవాబు చెప్పవలసి ఉందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కనుక మనము మంచి స్నేహమును కలిగి ఉండాలి. అలాగే సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో కూడా మంచి స్నేహం గురించి 9వ వచనములో, తైలమును అత్తరును హృదయమును సంతోషపరుచున్నట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. అలాంటి గొప్ప స్నేహితులు, మధురమైన మాటలు పలికే చెలికారు ఉండటం మనకి ఎంతో గొప్ప విషయం. మధురమైన మాటలు అంటే ఏదో షుగర్ కోటింగ్ మాటలు కాదు. మన హృదయం నలిగిపోతున్నప్పుడు మనల్ని ఆదరించే స్నేహితులు ఉండటము, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట మన జీవితంలో మనం అన్వయించుకున్నట్లయితే మన జీవితము తండ్రి అనే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా సత్సాంగత్యములో మనం నడవగలుగుతామండి. దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉంటాము కనుక మనము అటువంటి సాంగత్యాన్ని కోరుకోవాలి. అందుకనే హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది కదా, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుతూ ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. పురికొల్పవలననే మాటకి ఫుట్ నోట్లో రేపవలనని, అనగా అణగారిపోతున్నటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే ఒకరినొకడు పురికొల్పవలను. మన హృదయం శ్రమలలో నలిగిపోతున్నప్పుడు వాక్యం చదవలేము, ప్రార్థన చేయలేము. ఆ నలిగిపోతున్న స్థితిలో ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ఒకరినొకడు హెచ్చరించుచు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అంటున్నారు. కనుకనే తండ్రి అయిన దేవుడు మీతోనూ నాతోనూ కూడా ఈ దినమున సత్సాంగత్యం గురించి మాట్లాడటంలోనే ఆ భావం మనకు అర్థమవుతుందండి. దేవుని యొక్క చిత్తములో మనము రైట్ పర్సన్తో మనము ప్రేయర్లో గడపడానికి మనము వెతుక్కుందామండి. వెతుక్కున్నటువంటి ఆ వ్యక్తులు, ఎందుకంటే వారి హృదయ వైఖరి మనకు తెలియదు కనుక సృష్టికర్త అయిన దేవుని వద్దకు వెళ్ళి, తండ్రి నేను అతనితో గడపటం మీ చిత్తమేనా, ఇతను రైట్ పర్సనేనా అని వారితో సమయం గడపాలి. ఎందుకంటే మన సమయం విలువైనది. మన అంతరంగములు ఎరిగిన దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనల్ని కొనకక ఆయన కాపాడే దేవుడుగా ఉన్నారు కనుక ఆయన చిత్తమును ఆయన ఇష్టమును మనము గ్రహించుకొని చేయాలి. యేసు ప్రభువే ఇద్దరిద్దరినిగా తన శిష్యులు పంపించారు కానీ ఎక్కడా కూడా ఒంటరిగా పంపించినట్లుగా వ్రాయలేదు. కనుకనే ప్రసంగిలో కూడా ఇద్దరు కలిసి ఉండటం మంచిది అని 4వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంది. మీరు చదవండి ఆ వచనము. ఇద్దరు కలిసి ఉండటం మంచిది, ఎందుకనగా ఒకరినొకరు బలపరుచుకుంటూ ఎక్కడ శ్రమలో ఉన్నా వాక్యము చదవటంలోను, వాక్యము ధ్యానించటంలోను, ప్రార్థన చేయటంలోను ఒకరినొకరు బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అండి. ఇద్దరు కలవటములో దేవుని చిత్తమును వెతికినట్లయితే వాళ్ళ యొక్క జీవితంలో ఏముందో వర్తమాన భవిష్యత్ కాలాలకు అధిపతి అని మన దేవునికి తెలుసు కనుక రైట్ పర్సన్తోనే మనం ముందుకు సాగాలి అన్నది దేవుని నిర్ణయం అండి. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడు అయిన దేవా,
ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా పొలములో ఉన్న ఇద్దరిలో ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు మిగిలిపోయారు. అలాగే తిరగలి విసురుతున్నటువంటి ఇద్దరు స్త్రీలలో ఒకరు మాత్రమే ఎత్తబడ్డారు. అలాంటి దుస్థితిలో మేము పడిపోకుండా మమ్మల్ని మీరు హెచ్చరించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని మీరు బలపరిచి మీ పాత్రలుగా మీ చిత్తములో, మీ యొక్క ఉద్దేశంలో, మీ ప్రణాళికలో మేము జీవించగలిగినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.